హాయ్ అండి. ఈరోజు మనం స్వీట్ షాప్ స్టైల్లో బాదుషా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. మనం ఇంట్లో సింపుల్గా ఎలా బాదుషా చేసుకోవాలో నేను ఇక్కడ ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే నేనైతే 1.5 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. 1.5 కప్పుకి ఇదిగోండి 1/2 స్పూన్ సోడా ఉప్పు వేయాలి. తర్వాత దీంట్లో ఒక చిటికెడు సాల్ట్ వేయాలండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. నేనైతే ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నానండి. దీంట్లోకి మనం డాల్డా అయినా, నెయ్యి అయినా, ఆయిల్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇదిగోండి నేను ఇక్కడ 3 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఇక్కడ బాగా కలిపి ఆయిల్ పిండి మొత్తం బాగా కలవాలండి. కలిసినాక ఇదిగోండి ఇలా ముద్దలాగా అయితే చాలండి. ఇప్పుడు దీంట్లోకి కొన్ని నీళ్ళు పోసుకొని మనం పిండిలాగా కలుపుకోవాలండి. చపాతీ పిండికి కంటే కొంచెం మృదువుగానే కలుపుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి అయితే కలుపుకోవాలండి. కొంచెం సోడా ఉప్పు వేసాం కాబట్టి కొంచెంసేపు పిండిని బాగా పిసికేసి పక్కన పెట్టేద్దామండి. ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేద్దామండి. ఇదిగోండి ఇక్కడ నేను ఒక బౌల్లో 1.5 కప్పు మైదాకి 1 కప్పు చక్కెర తీసుకున్నానండి. ఇదిగోండి 1 కప్పు చక్కెరకి నేను ఒక హాఫ్ కప్ వాటర్ పోయాలండి. ఇదిగోండి ఇలా వాటర్ పోసాక స్టవ్ మీద పెట్టి ఇలా కొంచెం పొంగు వచ్చాక దీంట్లో 2-3 యాలక్కాయలు నలగొట్టి వేసానండి. యాలక్కాయల పొడి వేసాను. ఇదిగోండి ఇలా సన్న తీగ పాకం వచ్చేంత వరకు పాకాన్ని అయితే తయారవ్వనివ్వాలండి. నేనైతే సన్న తీగ పాకం వచ్చాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టేశానండి. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ పిండి తీసుకొని ఈ సన్నని బాల్స్, మన నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ అయితే చాలండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నిమ్మకాయ సైజ్ అంత బాల్ అయితే సరిపోతుందండి. ఇదిగోండి ఇలా మెత్తగా ఉండగా చుట్టుకొని 2 చేతుల మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేస్తే ఉండవుతుందండి. ఇక్కడ నేనే వీడియో షూట్ చేసుకున్నాను కాబట్టి కనిపించట్లేదు. గోరువెచ్చని ఆయిల్ అండి, చూసారు కదా నేను వేలు పెట్టి చూపించాను కదండి. అంత గోరువెచ్చ ఆయిల్లో వేస్తే వాటంతా అవే పొంగుతాయండి. మనం గరిట పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. చూడండి ఎలా పొంగుతున్నాయో. ఇదిగోండి ఇలా పొంగాక ఒక సైడ్ మొత్తం బాగా బ్రౌన్ కలర్లో వచ్చాక ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇవైతే ముక్క పొడి కలర్ రాగానే తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి. అదే ఇందాక మనం చక్కెర పాకం చూపించాను కదండి, ఇప్పుడు ఆ పాకంలో వేసేద్దాం. చూడండి ఎంత పాకంలో వేసాం కదండి. ఇప్పుడు పాకం మొత్తం పీల్చుకుంటాయి. ఇప్పుడు సెకండ్ టర్మ్ వేసేద్దాం రండి. ఇదిగోండి ఆయిల్ మళ్ళీ గోరువెచ్చగా అయిపోయాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇదిగోండి ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకున్నానండి నేను ముందే. ఇదిగోండి మళ్ళీ ఆయిల్ గోరువెచ్చగా అయిందండి. ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు ఆయిల్లోకి వేస్తున్నాను రెండో వాయి నేను. చూడండి మనం ఆయిల్ గోరువెచ్చలో ఉన్నప్పుడు మాత్రమే ఇవి వేయాలండి. ఎందుకంటే లోపలంతా ఉడకాలి కదండి, అందుకని మనం గోరువెచ్చలో ఉన్నప్పుడే వేయాలి. ఇదిగోండి మళ్ళీ ఆయిల్ మనం ఏ గరిట పెట్టి తిప్పకుండానే అవి వస్తాయండి. ఇదిగోండి ఫస్ట్ బ్యాచ్ అండి తీసేస్తున్నాను పాకంలో నుంచి. జ్యూసీగా భలే వచ్చాయండి. ఇదిగోండి ఇక్కడ మీకు తుంచి కూడా నేను చూపిస్తున్నాను చూడండి. గుల్లగా జ్యూసీగా పాకం మొత్తం బాగా పట్టిందండి. చాలా టేస్ట్ అయితే బాగుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్వీట్ షాప్లో కంటే మనం ఇంట్లో చేసుకునేవి చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి.